తద్వారా 59,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 32,000 కిలోమీటర్ల రైల్వేల నిర్మాణం జరిగింది. 3,69,000 కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాలకి ఇవాళ రహదారి సౌకర్యం కలిగింది. 500 జనాభా మించిన ప్రతి హ్యాబిటేషన్కి 99 హ్యాబిటేషన్లకి ఇవాళ రహదారి నిర్మాణం చేసి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఈ మౌలిక సదుపాయాల మీద పెడుతున్న పెట్టుబడి కారణంగా దోహదం చేస్తూ ఉంది. ఇది కాకుండా పరిశ్రమలు పెట్టుబడులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎగుమతులు పెంచాలి, సంపద సృష్టించాలంటే పరిశ్రమలు చాలా ముఖ్య భూమిక వహిస్తాయి. దానికోసం కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈల మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2,70,000 కోట్లు ఎమర్జెన్సీ లింక్డ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు సహకారం అందించిన, ముద్రాలకి నేను చెప్పినట్లుగా 33 లక్షల కోట్ల సహకారం అందిస్తున్నా. ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ని 28% నుంచి 15% తగ్గించడం కారణంగా గత సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్, ఒక్క సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్ అయ్యారంటే ఈ ప్రభుత్వం పరిశ్రమల మీద, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, తద్వారా సంపద సృష్టి మీద ప్రత్యేక దృష్టి పెట్టిందనే దానికి ఒక తార్కాణం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎక్కడో 142వ స్థానంలో ఉంటే దాన్ని ఇవాళ 63వ స్థానానికి తీసుకురాగలిగాం. పరిశ్రమ వర్గాల్లో పారిశ్రామిక పెట్టుబడుల్లో కూడా మనం నమ్మకం పెంచగలిగాం. కాబట్టి ఇవాళ దేశీయంగా పెట్టుబడులు రావడమే కాకుండా విదేశాల నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా $1 ట్రిలియన్ అంటే 100 లక్షల కోట్లు గత 11 సంవత్సరాల్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. $1 ట్రిలియన్ పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వచ్చింది. దేశం కూడా పెద్ద ఎత్తున మనం పెడుతున్నాం. ఇవాళ మనం చూసాం, మన రాష్ట్రం కూడా ఒక ఉదాహరణ. గ్రీన్ ఎనర్జీలో ఒక ఎన్టీపీసీనే 1,85,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఫిబ్రవరి నెలలో భూమి పూజ కూడా చేశారు. బీపీసీఎల్ కూడా మన రాష్ట్రంలో 8,500 కోట్లు పెట్టుబడులు. అంటే దేశీయంగా పెట్టుబడులు పెంచుతూ మళ్ళీ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం వల్ల ఇవాళ దేశ స్వరూపం మారుతూ ఉంది. దాని కారణంగానే అన్నిటికన్నా ప్రధానంగా మనం ఈ సంపద సృష్టికి కొలమానం ఏంటి, కొలబద్ద ఏంటి? దేశం 11వ స్థానంలో ఉండి పేదరికంలో కునారిల్లిపోతున్న నేపథ్యంలో కోవిడ్ లాంటి ఒక పెను సవాల్ మన ముందర నిలిచినా కూడా ఒక సమర్థ నాయకత్వం, దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రస్ట్ డెఫిసిట్ ఉన్న నేపథ్యంలో తన సమర్థ నాయకత్వం కారణంగా ఇవాళ దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి నిలబెట్టడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా మనతో పోటీ పడిన విధంగా ఇవాళ 6.5 నుంచి 6.8 అభివృద్ధి శాతాన్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఇతర దేశాల్లో 7 నుంచి 9% ఉంటే మన దేశంలో 5% కట్టడి చేయగలుగుతున్నాం. ఇవన్నీ ప్రజల్లో విశ్వాసం ఇవాళ నింపడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, బోల్డ్ డెసిషన్స్ అంటే చిరునామాగా నరేంద్ర మోడీ గారు వాళ్ళు నిలిచారు.